భక్తి వర్ణ ప్రేక్షకులకి 6/10/2024 నుండి 12/10/2024 శనివారం వరకు ద్వాదశి రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. అన్ని రంగాల వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఆదాయానికి అయితే లోటు లేదు. కొంచెం స్వల్పంగా ఉద్రేకాలకు గురి అయ్యే అవకాశాలు, కోపాన్ని తగ్గించుకోవడం కొంచెం మంచిది. సోదరి లేక సోదరుడు వల్ల కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉంటాయి. స్వల్పంగా భార్యాభర్తల మధ్య అవగాహన లోపం వల్ల కూడా వాగ్వివాదాలకు కూడా అవకాశాలు ఉన్నాయి. అలాగే పైన పనిచేసే బాస్, మీ పైన పనిచేసే అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ వారం మీ మాటకి మంచి విలువ పెరిగే అవకాశం, గౌరవం పెరిగే అవకాశం, మీరు చెప్పినట్టు నడుచుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే దానివల్ల లాభాలు రావాల్సిన బాకీలు రావడం, వసూలు కావాల్సినట్టు వసూలు అవ్వడం, రుణాలు ఏమన్నా గతంలో చేసి ఉంటే తీర్చగలగడం, విద్యార్థులకు చదివేందుకు శ్రద్ధ చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకు బాగుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకి అయితే ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఇంక్రిమెంట్లు, గ్రాంట్లు, బదిలీలు, ప్రమోషన్లు, దానివల్ల ఆనందం కలిగే అవకాశాలు, విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం మేషరాశి వారు దుర్గాదేవి యొక్క ఆరాధన, దర్శనము చేయండి. అన్ని విధాలుగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూల గ్రహ సంచారం ఉంది. అయితే జన్మ గురువు వల్ల కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఈ వారం వృషభ రాశి వారికి ఉంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. ఈర్ష్య, అసూయ గుణాలు ఏమన్నా తగ్గించుకుంటే కనుక ఇతరులను చూసి సంతోషపడడం, ఆనందపడటం, కలిగింది మీరు దాన ధర్మాలు చేయడం, అలాంటి సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయం చేయడానికే మీరు ఆలోచన చేసి ప్రవర్తిస్తే బాగుంటుంది. ఇతరులను చూసి ఈర్ష్యపట్టం కానీ, అసూయ పట్టం కానీ అలాంటి పనులు ఏమన్నా చేస్తే మీరు మాట్లాడే విధానం సరిగ్గా ఉండదు అన్నమాట. కఠినంగా కానీ, కోపంగా కానీ, ఉద్రేకంగా కానీ, ఇతరుల మనస్సు నొచ్చేటట్లు కానీ మాట్లాడితే కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు, సమస్యలు గురి అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గురువుల్ని, బ్రాహ్మణుల్ని గౌరవించడం, వాళ్ళ ఆశీస్సులు, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, గురువుల యొక్క ఆశీస్సులు పొందడం, మేధా దక్షిణానుమతి ఆరాధన చేయడం, విద్యార్థులు చాలా అనుకూలంగా ఉంది. శత్రుజయం జరుగుతుంది. భార్యాభర్త అవగాహన, మర్యాదపూర్వక పెద్దలను కలుసుకుంటారు. ఉద్యోగస్తులు కూడా ఇంక్రిమెంట్లు, జీతాలు పెరిగే అవకాశం, బదిలీలు ఉంటాయి. నిరుద్యోగులు కూడా శుభవార్తలు ఉంటారు. విద్యార్థులు ఉన్నతమైనటువంటి కళాశాలల్లో వీళ్ళకి అవకాశాలు, అలాగే విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు అనుకూలించే అవకాశాలు, స్త్రీ సౌఖ్యం, వివాహం కానిటువంటి వాళ్ళు వివాహ సంబంధాలు వచ్చే అవకాశం, కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండడం కోసం మహాలక్ష్మి అమ్మవారిని విశేషంగా ఆరాధించడం, కుంకుమలు ధరించడం, లక్ష్మీ స్తోత్ర పారాయణ చేయడం, స్తుతించడం, అమ్మవారిని ధ్యానించడం, దర్శించడం చేయండి. అన్ని విధాలుగా వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం గత 2 వారాలుగా ఇబ్బందులు పడుతున్న ఇబ్బందులు కొంచెం కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే వ్యయస్థానంలో ఉండేటువంటి గురుడు వల్ల, జన్మ కుజుడు వల్ల, కన్యలో ఉన్న కేతువు వల్ల, శని కూడా సరైన స్థానంలో లేకపోవడం వల్ల ఇబ్బందికరమైన వాతావరణం. ఈ మధ్యకాలంలో అయితే ప్రమాదాలు, జ్వరాలు, యాక్సిడెంట్లు, నడుం నొప్పి, కాళ్ళ నొప్పులు, నరాలకు సంబంధించిన ఇబ్బందులు, కండరాలకు సంబంధించిన ఇబ్బందులు, తలకు సంబంధించిన ఇబ్బందులు, ఇలాగ అనారోగ్య సమస్యలతో కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు. కుజుడు తన ప్రభావాన్ని చూపించడం, యాక్సిడెంట్లు అవ్వడం, లేకపోతే దెబ్బలు తగలటం, వాహనాల మించి పడిపోవడం, ఇలాంటి ప్రమాదకరమైనటువంటివి, శత్రుబాధలు, గృహంలో కూడా వాదోపవాదాలు ఇవి జరిగే అవకాశాలు, ఇవన్నీ కూడా గత వారం నుండి కూడా కొనసాగుతూ ఉన్నాయి. కుజ ప్రభావం వల్ల ఇబ్బంది కలుగుతోంది. సుబ్రహ్మణ్యేశ్వర, ఆంజనేయ స్వామి ఆరాధన ఈ నవరాత్రుల్లో ఒక మంగళవారం రోజు వీలైతే ఈ మొత్తం నవరాత్రుల్లో చక్కగా మీరు మంచి దుర్గాదేవిని మంగళవారం రోజుని కానీ రోజు కూడా దుర్గాదేవిని, లక్ష్మీదేవిని, సరస్వతి అమ్మవారిని, కాళికాదేవిని, విశేషంగా నవదుర్గాదేవిని ఆరాధన చేయండి. దుర్గా స్తోత్రపారాయణ, కుంకుమార్చన చేయించుకోండి. దుర్గాదేవి మందిరాలకు వెళ్ళండి, మండపాలకు వెళ్ళండి, దేవాలయానికి వెళ్ళండి, అర్చించండి. దానివల్ల మీకున్న ఈ కుజ ప్రభావం, శని ప్రభావం, వ్యయస్థాన
గురుడి యొక్క ప్రభావం నుండి తప్పించుకుని సానుకూలంగా ఉండే అవకాశాలు, నెగిటివ్ ఫలితాలని పోయి పాజిటివ్ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. లలితా సహస్రం కానీ దుర్గా సహస్రంతో కానీ అమ్మవారిని అర్చించండి, దర్శించండి. అమ్మవారి ఆరాధన ఈ వారం మీకు మంచి మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కూడా శని ప్రభావం, వ్యయస్థానంలో ఉన్నటువంటి కుజ ప్రభావం కూడా కొంచెం వీళ్ళ మీద ఉంది. దానివల్ల కొంచెం దెబ్బలు తగలటం, జ్వర బాధలు, తలపోటు, వీరంటే చూసి వారసలేని నరఘోష, శత్రు బాధలు ఉన్నాయి. చూసి వారసలేనటువంటి వాళ్ళు ఉన్నారు. కొంచెం ఇబ్బందికర వాతావరణం. సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి ఆరాధన, అలాగే మీరు దుర్గా స్తోత్ర పారాయణ, శైలపుత్రి, చాముండి, కూష్మాండ, ఇలా అమ్మవారి శక్తి క్షేత్ర ఆరాధనలు, అమ్మవారి దేవాలయ దర్శనం, వీలైతే నవరాత్రి వ్రతం చేయండి ఇంట్లో చక్కగా. చేయలేకపోతే సప్తమి నుండి 3 రోజులు త్రిరాత్రి వ్రతం అని, ఏకరాత్రి వ్రతం అని, ద్విరాత్రి వ్రతం, పంచరాత్రి వ్రతం అని, త్రిరాత్రి వ్రతం అని 3 రోజులు కానీ 5 రోజులు కానీ చేయండి. చేయగలిగితే రోజు కూడా అమ్మవారిని ఉదయం సాయంత్రం వీలైతే 3 కాలాల్లో కూడా అర్చన చేసి అమ్మవారిని దర్శించండి. దుర్గాదేవి యొక్క ఆరాధన మాకు విశేషమైన సత్ఫలితాలు మీకు కలిగే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా చేయండి. విద్యార్థులు అనుకూలంగా ఉంది. బంధువులు రాక విలువైన వస్తువులు కొనుక్కుంటారు. వస్త్రాభరణ ప్రాప్తి, నిరుద్యోగులకు ఇంక్రిమెంట్లు, ఉద్యోగ లాభం, ఉద్యోగస్తులకి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి ఇంక్రిమెంట్లు, గ్రాంట్లు, బదిలీలు ఉన్నాయి. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాలు హాజరవుతారు. వివాహం కానిటువంటి సంబంధాలు కుదిరే అవకాశం, అన్నదాన కార్యక్రమాలు, కొన్ని దేవాలయంలో యాదృచ్ఛిక కొన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశం కూడా ఉంది. మీ చేత 10 మందికి దాన ధర్మాలు చేయండి. అన్ని విధాలుగా మీకు ఈ వారం అమ్మవారి ఆరాధన, విశేష దాన ధర్మాల వల్ల అనుకూల ఫలితాలు కర్కాటక రాశి వారు ఈ వారం పొందే అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. అనారోగ్య సమస్యలు, గత వారం ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్యలు తగ్గి ఆరోగ్యం కుదిరిపడుతుంది. ఆర్థికంగా కూడా కొంచెం బాగుండే అవకాశాలు, సమయానికి పనులన్నీ పూర్తవుతాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ప్రతి వ్యవహారంలో బాధ్యతగా, ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. దానివల్ల మేలు కలిగే అవకాశం ఉంది. శత్రుజయం ఉంది. కుటుంబంతో సంతోషంగా ఉండే ఉన్నత స్థితి, స్త్రీ సౌఖ్యం, భార్యాభర్తల మీద అవగాహన ఉంటుంది. సమస్యలు తొలగిపోయి సంతోషకరంగా వార్తలు వినే అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగ ప్రైవేట్ రంగంలో ఉండే వాళ్ళకి ఇంక్రిమెంట్లు, గ్రాంట్లు, వీళ్ళకి కూడా బదిలీలు, విలువైన వస్తు బహుమతులు అందుకునే అవకాశం, ప్రయాణాలు, బంధువుల కలయిక ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం సింహరాశి వారు సింహవాహిని అయినటువంటి దుర్గాదేవిని నవదుర్గా స్వరూపంగా ఆరాధన చేయండి. విశేషమైన సత్ఫలితాలు ఈ 9 రోజులు అమ్మవారి ఆరాధనే మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గత వారం కన్నా ఈ వారం అనుకూలమైన పరిస్థితి, ఇబ్బందులు తొలగుతాయి, ఊరట ఉంటుంది. బంధువుల యొక్క ఆగమనం బాగుంటుంది. లేదా బంధువుల ఇంటికి మీరు వెళ్ళడం కానీ, ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. దేవాలయ దర్శనాలు ఉంటాయి. భగవద్ ఆరాధన, అలాగే కైంకర్యం పాల్గొంటారు. ఉత్సాహంగా ఉంటారు. ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దానం 4 రకాలుగా కూడా మీకు ఈ వారం అందే అవకాశాలు. మృష్టాన్న భోజనాలు, వ్యాపారస్తులకు లాభాలు, ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. కోర్టు వ్యవహారాలకు అనుకూలంగా ఉన్న నిరుద్యోగులకు శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాలేడు కన్యారాశి వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ కన్యారాశి వారు విశేషంగా అమ్మవారిని మూలా నక్షత్రం రోజు అమ్మవారిని ఆరాధన చేయండి. అలా చేయడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి. లేదా దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి 3 రోజులైనా సరే అమ్మవారి ఆరాధన, దర్శనము, కుంకుమ ధారణ వల్ల కూడా కన్యారాశి వారి మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా సానుకూలంగానే ఉంది. అయితే శుక్రబలం బాగుండటం వల్ల, గ్రహాలు కొన్ని అనుకూలంగా ఉండడం వల్ల శారీరకమైన అనారోగ్యతలు, రుగ్మతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గి ఆరోగ్యంగా ఉండగలుగుతారు. సమస్యలు దూరం అవుతాయి. రుణాలు ఏమన్నా ఉంటే తీర్చగలుగుతారు. రుణాలు ఏమన్నా మీరు గతంలో అమలు చేస్తుంటే, గతంలో మీరు అమలు చేస్తుంటే రుణాల కోసం ప్రయత్నం చేసిన రుణాలు వచ్చే అవకాశం, దానివల్ల ధనం 4 రకాలుగా కూడా మీరు చేతికి అందే అవకాశం ఉంది. దానివల్ల లాభం, శుభవార్తా శ్రవణం ఉంటుంది. ప్రయాణాలు ఉంటాయి. దేవాలయ దర్శనాలు ఉంటాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, గ్రాంట్లు కూడా ఈ తులారాశి వారికి కూడా ఈ వారం శుభవార్తలు వినే అవకాశాలు, ఇష్టమైన ప్రదేశాలు బదిలీ అయ్యే అవకాశం, స్థిరత్వం ఉండే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల పై అధికారులతో జాగ్రత్తగా మసులుకుంటే మీరు అనుకున్న ప్రదేశానికే బదిలీ జరిగే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థి అనుకూలం. వ్యవసాయదారులకు కూడా చాలా అనుకూలంగానే ఉంది. తులారాశి వారు ఇంకా బాగుండాలంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని, సరస్వతి, దుర్గా అమ్మవారు, 3 అమ్మవారిని మూలపుటంపన ఆ 3 అమ్మవారిని ఆరాధన చేయడం, కుంకుమను ధరించడం, నవరాత్రి వ్రతాన్ని ఆచరించండి. దేవాలయ దర్శనం చేయండి. కుంకుమార్చన చేయించుకోండి. కుంకుమను బొట్టు పెట్టుకోండి. అన్ని విధాలుగా మీకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. అమ్మవారిని ఆరాధించడం వల్ల, స్తుతించడం వల్ల, దర్శించడం వల్ల కూడా. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గత వారంలో పడుతున్న ఇబ్బందులన్నీ తొలగే అవకాశం, ఇంట్లో ఉండే శారీరకమైన రుగ్మతలతో బాధపడుతూ ఉన్న ఇంట్లో అందరికీ కూడా ఆరోగ్యం సమకూడడం, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండే అవకాశాలు, ఇంట్లో శుభవార్తాశ్రమం, సంతానం లేనటువంటి దంపతులకు శుభవార్తలు వినే అవకాశం, సంతాన యోగ్యత, వివాహం కానిటువంటి వాడి సంబంధాలు రావడం, వివాహం కుదిరే అవకాశాలు, ఆర్థికంగా లావాదేవీలు సంతృప్తికరంగా ఉండే అవకాశాలు, నిరుద్యోగులకు మంచి శుభవార్తలు, మంచి ఉద్యోగం వచ్చే అవకాశం, ఊహించిన దానికన్నా మంచి ఉద్యోగం పొందే అవకాశాలు, ఉద్యోగస్తులకి ప్రైవేట్ రంగం కానీ ప్రభుత్వ రంగంలో కూడా కొంతమందికి ఇంక్రిమెంట్లు కానీ బదిలీలు కానీ జాప్యం జరుగుతాయి. ఇందులో ఉండేవాడు కొంతమందికి బట్టి ఇందులో ఉండే రాశులు ఇందులో ఉండేటువంటి వాడు కొంతమందికి బట్టి అనుకోకుండా వారం ప్రథమార్థంలోనే మీకు ఇంక్రిమెంట్లు గ్రాంట్లు బదిలీలు వస్తాయి. కొంతమందికి ఉద్దేశపూర్వకంగా ఆపి వాళ్ళు వారాంతంలో కానీ వచ్చే వారం కానీ మీకు అవి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ఈ వారాంతంలో కూడా అనుకూల పరిస్థితులు ఉన్నాయి. లేదు మీరు అనుకున్న పనులన్నీ పూర్తవ్వాలి, ఆనందంగా సౌఖ్యంగా ఉండాలి, మనం అనుకున్నవన్నీ కూడా జరగాలనుకుంటే ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని అవమానించాలని పై అధికారులు కానీ మీకు కింద పనిచేసేవాళ్ళు కానీ ఉన్నారు కాబట్టి వాళ్ళ నుండి తప్పించుకోవడం కోసం చక్కగా దుర్గాదేవిని పసుపు కుంకుమాలతోటి అమ్మవారిని విశేషంగా ఆరాధన, అలాగే అరటిపండ్లు, టెంకాయ, అమ్మవారికి విశేషంగా మహాహారతి, ఇవన్నీ దుర్గాదేవిని అమ్మవారి నవదుర్గా స్వరూపంగా అమ్మవారిని విశేషంగా ఆరాధన చేయడం, స్తుతించడం, పూజించడం చేయండి. అన్ని విధాలుగా మీకు అనుకూలమైన పరిస్థితులు, నెగిటివ్ ఫలితాలన్నీ పోయి పాజిటివ్ ఫలితాలన్నీ కలిగి అనుకున్నవన్నీ వారం ప్రథమార్థంలోనే మీకు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా ఆచరించడం వల్ల. తదుపరి ధనస్సు రాశి. ధనుర్రాశి వారికి కూడా ఈ వారం చాలా బాగుంది. వ్యాపారస్తులకైతే తిరుగులేని లాభాలు ఆర్జిస్తారు. అనుకున్నది అనుకున్నట్టుగా పనులు పూర్తవుతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. విద్య అనుకూలం. అలాగే శుభవార్తా శ్రవణం, కొన్ని కార్యక్రమాలకి శ్రీకారం చుడతాడు. స్త్రీలకు సౌఖ్యం ఉంది. అలాగే వివాహాలు శుభకార్య కలిసి వస్తాయి. బంధువుల రాక, దైవ కార్యాల్లో పాల్గొని తీర్థయాత్ర ఫలప్రాప్తి, ప్రయాణాలు, విందు వినోద, విలువైన వస్తు ఆభరణ బహుమతులు కూడా అందుకునే అవకాశాలు, పై అధికారులు గుర్తించడం, బదిలీలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుతారు. విద్యార్థులు కూడా సత్ఫలితాలను చదివేందు శ్రద్ధ, మంచి అవకాశాలు చేజిక్కించుకుంటారు. మంచి పేరు తెచ్చుకునే అవకాశం వ్యవసాయదారులకు బాగుంది. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం వీరు అన్నపూర్ణాదేవికి ఆరాధన, అన్నపూర్ణాదేవి స్తోత్రపారాయణ, లేదా దుర్గా సప్తశతి చదవడం, లేదా ఏదైనా దేవీ హోమం చేయించుకుంటే మరిన్ని సత్ఫలితాలు ఇంకా మీరు పొందే అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలంగానే ఉంది. గత వారం కన్నా కొన్ని సమస్యలు తగ్గుతాయి. అనారోగ్య సమస్యల నుండి లేదా దీర్ఘకాలిక వ్యాధుల నుండి దూరమయ్యే అవకాశాలు, కొంత రాణింపు ఉంటుంది. ఆదాయం కూడా పెరిగే అవకాశం, ఆరోగ్యం కూడా కుదిరిపడి అనారోగ్య సమస్యలు తగ్గే అవకాశం, మాతృ కలత్రం వల్ల కూడా లాభాలు ఉన్నాయి. పిల్లల వల్ల కూడా సంతోషమైన వార్తలు వినే అవకాశాలు, వాళ్ళ విజయంతో మంచి అభివృద్ధి, శుభకార్యాలు, శుభవార్తలు వినే అవకాశాలు, అనుకోని ఖర్చులు బట్టి కొంచెం ఉండే అవకాశం అయితే ఉంది. కొన్ని ప్రయాణాలు కూడా అనుకోకుండా జరిగే అవకాశాలు ఉన్నాయి. ధైర్యంగా ముందుకు వెళ్ళి భయాందోళన విడిచిపెట్టాలి. ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగితే అన్ని విధాలా మీకు సానుకూలంగానే ఉండే అవకాశాలు, ప్రైవేట్ రంగం కానీ ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా మేలు జరిగే అవకాశం ఉంది. గతంలో ఏమైనా ఆగిపోయినటువంటి ప్రమోషన్లు కానీ అవి ఏమైనా ముందుకు కదిలే అవకాశం ఉంది. లేదు ఇప్పుడు వచ్చేస్తుంది అనుకునేటువంటి వాళ్ళు బ్రేక్ పడే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి కింద పనిచేసే వాళ్ళు కానీ మీకన్నా పైన పనిచేసే వాళ్ళతో కొంచెం జాగ్రత్త ఈ వారం మసలుకుంటే అన్ని విధాలుగా అనుకోవాలి. ఇంకా బాగుండాలంటే కనుక రాజరాజేశ్వరి దేవికి ఆరాధన, నవదుర్గాదేవి స్తోత్రపారాయణ, అమ్మవారి గుడికి వెళ్ళడం, దర్శనం చేయడం, అభిషేకం చేయించుకోండి. వీలైతే కుంకుమార్చన చేయండి. ఆ కుంకుమని చక్కగా రోజు ధరించండి. అమ్మవారిని వీలైతే రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ దర్శనం చేయండి. ఏ అవతారం జరుగుతుందో అవతారం రోజు అమ్మవారిని దర్శించండి. దానివల్ల మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రావాల్సిన బాకీలు వసూలు అవ్వడం, మీ వాగ్దాటి, మీరు మాట్లాడే విధానం బాగుంటాం, సంఘంలో గౌరవము, కీర్తి, రాజకీయ నాయకుల్ని పెద్దల్ని కలుసుకునే అవకాశం ఉంది. శారీరకంగా శ్రమ ఉండే అవకాశాలు, అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి సమయాన్ని భుజించడం, నిద్రపోవడం చేయాలి. అలాగే కోపోద్రేకాలు గురి కాకుండా ఉంటే మంచిది. మాతృ వంశీకుల యొక్క అశుభ వార్తలు, సూతకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ధైర్యంగా ముందుకు వెళ్తారు. లోపల అనారోగ్య సమస్య కానీ లోపల భయ ఆందోళన కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంతంగా ఉండి ఎవరేమన్నా సరే మనస్సుకు తీసుకోకుండా, పట్టించుకోకుండా మీరు మీ పని మీరు చేసుకుపోవడం దానివల్ల బాగుంటుంది. నేత్ర శిరోబాధలు ఉన్నాయి. ఆలోచనలు తగ్గించండి, ఆచరణ చేయండి, ప్రతి పని కూడా ఆచరించండి. వీలైతే రోజు కూడా ఉదయం సాయంత్రం దేవాలయాలు, దేవాలయాల్లో ఉండి చక్కగా 10 రోజులు కూడా
భగవద్ ఆరాధన దర్శనం, అక్కడ జరిగే కైంకర్యాలు చూడటం, సేవలు చూడటం, ఆ సేవల్లో పాల్గొనడం, అమ్మవారిని అర్చించడం, కుంకుమలు ధరించడం చేయండి. శనివారం రోజు చక్కగా అమ్మవారిని కుంకుమలు ధరించండి విశేషంగా. దాంతోపాటు వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు స్మరించడం, వెంకటేశ్వర గుడికి కూడా వెళ్ళడం, శనివారం అమ్మవారిని కూడా దర్శనం చేయండి. ఈ అమ్మవారిని అనుకోకుండా నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి మనకి శరన్నవరాత్రుల్లో కాబట్టి అమ్మవారి దర్శన అర్చన ఇవన్నీ చేయడం వల్ల అన్ని విధాలుగా మీకు ఈ వారం చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు కుంభరాశి వారికి ఉంది. వీలైతే మీ చేతుల ద్వారా కొంచెం అన్న సంతర్పణ కానీ, ఎవరికైనా భోజనం పెట్టడం కానీ, అన్నదానం కానీ, ఏదైనా కొంచెం స్వల్పంగా చిరుదానాలు కానీ చేయగలిగితే ఇంకా సత్ఫలితాలు కుంభరాశి వారి ఈ వారం పొందే అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉందని చెప్పాలి. కొన్ని సమస్యలు అటు వ్యాపారం ద్వారా కానీ, పై ఉద్యోగస్తుల వల్ల కానీ, కింద ఉద్యోగస్తుల వల్ల కానీ, మీ పనిచేసే అధికారుల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోవాలి. ధైర్యంగా కనుక మీరు ముందుకు వెళ్ళగలిగితే మీరు ఎదురుగా వెళ్ళగలుగుతారు. అధైర్యంగా ఎవరో ఏదో అన్నారో ఆ మాటే పట్టించుకుని ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటే అదే మీకు ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. పని యందు శ్రద్ధ కలిగి ఇష్టంతో కూడుకుని పనిలో నిమగ్నమై ఉండాలి. విద్యార్థులు ఇష్టపూర్వకంగా చదవాలి, శ్రద్ధగా చదవాలి. అయితే వాహన ప్రమాదాలు, రక్తం కళ్ళ చూసే అవకాశాలు, అశుభవార్తలు వినే అవకాశాలు కొంచెం ఉండే అవకాశాలు ఉన్నాయి. గృహంలోనూ, ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ విద్యార్థులు కూడా సమస్యలు, కొంచెం బదిలీలు లేదా మార్పులకి, గృహం కానీ ఉద్యోగం కానీ మార్పులకి, వ్యాపారాన్ని మార్పులకి, చేర్పులకి అవకాశాలు ఉన్నాయి. జాయింట్ వ్యాపారాలతో విరోధాలు ఉన్నాయి. మీకు రావాల్సిన బాకీలు రాక నిరాశ లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. వారాంతంలో మట్టికి మీకు రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. అనుకోకుండా కొంత ధనం కూడా చేతికి అందే అవకాశం, ధనం ఆనందంగా ఉండగలుగుతారు. ఇంకా ఆనందంగా ఉండాలి, ధనం బాగా రావాలని అమ్మవారిని, మహాలక్ష్మి అమ్మవారిని, దుర్గాదేవిని, సరస్వతి అమ్మవారిని మూలా నక్షత్రంలో విశేషంగా ఆరాధన చేయండి. వీలైతే రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ అభిషేకం, అమ్మవారి కుంకుమార్చన దగ్గర నుండి చేయించుకోండి. దేవాలయంలో భగవత్ కార్యక్రమాల్లో పాల్గొనండి. దానివల్ల మీకు మేలు కలిగే అవకాశం ఉంది. భక్తి వల్ల ఈ 6వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు ఈ కాలమానంలో ఈ వారం ఈ సమస్యలకి పరిష్కారం ఏమిటి? గ్రహాల యొక్క సంచారం అంత అనుకూలంగా లేదు. శని బాగోలేదు, కుంభంలో వక్రించి ఉన్నారు. గురుడు కూడా వక్రించే ఉన్నాడు వృషభ రాశిలో. కుజుడేమో మిథున రాశిలో జన్మ గురువుగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు కొంతమందికి. ఇదంతా కూడా కాలమానం కూడా వ్యవహారాల్లో ప్రకృతి పరంగా కూడా ఉపద్రవాలు, ఉత్పాతాలు, వర్షాలు, ప్రమాదాలు ఇవన్నీ ఉన్నాయి. ప్రకృతి పరంగా మానవులు చూస్తే చికాకులు, అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలన్నీ తగ్గాలంటే ఓం ప్రకృత్యే నమః అని లక్ష్మీదేవిని, దుర్గా అమ్మవారిని విశేషంగా ఆరాధన చెయ్యాలి. మనం అందుకే అమ్మవారిని విశేషంగా ఆరాధన చేస్తే దుర్గార్తి శమని, దుర్గా పద్వి నివారిణి, దుర్గమాచేదిని, దుర్గా సాధిని, దుర్గనాశిని, దుర్గతో దారిణి, దుర్గా నిహంతి, దుర్గమావహ, దుర్గమా జ్ఞాన, దుర్గదైత్యలోకదావానల, దుర్గమాలోక, దుర్గమాత్మస్వరూపిణి, దుర్గమార్గప్రద, దుర్గమా విద్య, దుర్గమాశ్రిత, దుర్గమా జ్ఞాన సంస్థాన, దుర్గమా మధ్యభాసిని, దుర్గమోహ దుర్గ అని మనకు అమ్మవారు మాగ దుర్గా మార్గస్వరూపిణి, దుర్గమాసుర సంహాత్రి, దుర్గమాయుధారిణి, దుర్గమాంగి, దుర్గమాత, దుర్గమా దుర్గమేశ్వరి, దుర్గమా భీమ, దుర్గమా భామ, దుర్గబా దుర్గదారిణి, నామావళి నియమామ్యస్తు దుర్గయా మమ మానవ, పఠేద్ భయోన్ముక్తో భవతి న సంశయః. దుర్గా 30 నామాలు అన్న దుర్గాదేవే స్వయంగా చెప్పింది అన్నమాట. దుర్గా 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 అంటే వాళ్ళు దుర్గాలు నశించిపోతాయి, దుర్గతులు పోతాయి, దుష్టభావాలు తొలగిపోతాయి, దుర్గనాశనం జరుగుతుంది. వాళ్ళు దుర్గతులు దూరం అవుతాయి, వాళ్ళు సంసారంలో ఉండే దుర్గతులు పోతాయి. దుర్గమాసుర సంహాత్రి, దుర్గమాయుధారిణి అన్నారు. దుర్గమాసుడు సంహరించిన దుర్గా అన్నారు ఆవిడ. కాబట్టి అటువంటి శత్రువులు కూడా మన శత్రువులు, మన గ్రహ దోషాలు ఇవన్నీ కూడా అటువంటి అమ్మవారిని విశేషంగా ఆరాధిస్తే, ఈ నామాలు స్మరిస్తే ఈ నవరాత్రుల్లో బాలా త్రిపుర సుందరీ దేవిగా, లలితా త్రిపుర సుందరీ దేవిగా, అన్నపూర్ణాదేవిగా, మహాలక్ష్మీదేవిగా, చండికాదేవిగా, దుర్గాదేవిగా, సరస్వతీదేవిగా,
కాళికాదేవిగా, మహిషాసురమర్దినిగా, రాజరాజేశ్వరీ దేవిగా కూడా ఆరాధన చేసుకోవాలి. ఇకపోతే మనకి ఈ విధంగా ఆరాధన మన పెద్దలు పెట్టారు పూర్వీకులు. శాస్త్రంలో ఎక్కడ పురాణాలు ఇలాగే చేయాలని ఎక్కడా లేదు. కానీ శక్తి క్షేత్రాల్లో మన శ్రీశైలం లాంటి శక్తి క్షేత్రాల్లో మట్టికి ప్రథమం శైలపుత్రేతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంటేతి, కూష్మాండేతి చతుర్థికం, పంచమం స్కందమాతేతి, షష్టం కాచాయనేతి చ, సప్తమం కాలరాత్రించ, అష్టమం చేతి భైరవి, నవమం సర్వసిద్ధీచ్చ, నవదుర్గా ప్రకీర్తితః. ప్రథమం శైలపుత్రేతి, శక్తిక్షేత్రాల్లో శైలపుత్రీ దేవుని మొదటి రోజున ఆరాధిస్తే మనం బాలా త్రిపుర సుందరీ దేవిగా, మన రెండో రోజు అన్నపూర్ణగా చేస్తే వాళ్ళు బ్రహ్మచారిణిగా. ఇలా శక్తిక్షేత్ర ఆరాధన ఇందాకనే చెప్పిన విధానంలో ఏదో ఒక విధానాన్ని తీసుకొని అమ్మవారిని ఇంట్లో చక్కగా మనకు తోచింది చెయ్యాలి. మన ఆడంబరాలకి ఆడంబరాలకి అమ్మవారు ఇష్టపడదన్నమాట. నువ్వు చేసే పూజ భక్తిగా చేస్తున్నావా లేదా, వినయంగా చేస్తున్నావా లేదా, శ్రద్ధగా చేస్తున్నావా లేదా, అదే చూస్తుంది అమ్మవారు. భక్తి శ్రద్ధ చూస్తుంది. అలా చేస్తే అమ్మవారు ఇష్టపడుతుంది, తొందరగా అనుగ్రహిస్తుంది. మన ఆర్భాటం కోసం, బడాయి కోసం, గొప్ప కోసం చేస్తే ఆవిడ ఇష్టపడదు. భక్తిలో ఉన్న చోట ఈ బండి పత్రి వేసినా, బండి కుంకం పోసినా ఉపయోగం లేదు కదండి. కనుక ఈ విధంగా అమ్మవారు భక్తితోటి అందరూ ఆరాధన చేయండి. అశ్వారూఢ విహారిణి విజయని కేయూరహారోజ్వల, సర్వాణి శశసూర్యవగ్ని నయని సంజీవిని, దేవి దుర్గమాంబ నవకోటి మూర్తి సహిత, మాం పాదు మహేశ్వరి, అశ్వారూఢ విహారిణి విజయని కేయూరహారోజ్వల. అమ్మవారి గుర్రం మీద వెళ్ళిపోతుంటే ఆవిడ జుట్టు వెనక్కి వెళ్తుంటే అశ్వారూఢ విహారిణి కేయూరాలు, ఆవిడ జుట్టు జ్వాల అగ్నిజ్వాలలా కనపడుతుంది. కేయూరహారోజ్ సర్వాణి శశసూర్యవహిని నయని, ఆ రెండు నేత్రాలు సూర్యచంద్రులా కనపడుతున్నాయిటండి. శశసూర్యవహిని నయని అటువంటి అమ్మవారు దుర్గమాంబ నవకోటి మూర్తి, అనేక కోట్ల రూపాయలు కలిగిన అమ్మవారు దుర్గమాంబ నవకోటి మూర్తి, మాం పాతు మాహే, నన్ను రక్షించు తల్లి అని అమ్మవారిని వేడుకోవాలి. ఈ రోజుల్లో చక్కగా కుమారి పూజ చేసుకోవడం, 2 సంవత్సరాల అమ్మాయి దగ్గర నుంచి ఏమండి, అలాగే సువాసిని పూజలు చేసుకోవడం, ముత్తైదులు చక్కగా వాయినాలు ఇవ్వడం, 10 మంది ముత్తైదులు మన చేతులతో తాంబూలాలు వాయినాలు కుంకుమ బుట్టు పెట్టడం, 10 మంది ద్వారా మనం అందుకుంటే సుమంగళియత్వం కలుగుతుంది. సౌభాగ్య వస్తువులు అన్నమాట ఇవన్నీ కూడా, సుమంగళి వస్తువులు అవన్నీ అందుకోవడం ఇవ్వడం కూడా చాలా విశేషంగా చెప్పారు. ఇంట్లో అర్చన తప్పనిసరిగా ఉదయం పూట చేసుకోండి, మధ్యాహ్నం చేయండి, 10-11 అయ్యాక మళ్ళీ సాయంకాలం కూడా చేసుకోండి, సాయంత్రం 6 అయిన తర్వాత దేవాలయానికి వెళ్ళి అక్కడ జరిగే అవతారాలు ఆ రూపంలో అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి. అలా చేసుకుని మీకున్న సమస్యలన్నీ దూరం అవుతాయి. ఈ వారం భక్తి వల్ల మీ అందరికీ రెమెడీ ఏమిటంటే పరిష్కారం సమస్యలకి ఇదే. ఈ విధంగా ఆచరించడం అన్ని విధాలుగా మీకు చాలా బాగుండాలి నేను కూడా కోరుకుంటున్నాను. భక్తి వన్ తెలుగు వన్ తరపున నవరాత్రి విజయదశమి శుభాకాంక్షలు అందరికీ కూడా, భారతీయులకి ప్రవాస భారతీయులకి కూడా శుభ ఆశీస్సులు, శుభాకాంక్షలు.